10 అంటే 10 నిమిషాల్లోనే ఇన్స్టెంట్‌గా మిగిలిపోయిన అన్నంతో తట్టె ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తున్నాను చూసేయండి. ఇవైతే చాలా బావుంటాయి. స్పాంజీగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. దీనికోసం 2 కప్పుల మిగిలిపోయిన అన్నం తీసుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి అన్నం వేసుకొని కొబ్బరి తురుము కూడా వేసేసుకొని 1 కప్పు బాంబే రవ్వ అంటాం కదండీ, సూజీ రవ్వ అదైతే వేసుకొని 1 కప్పు పెరుగు 1 కప్పు నీళ్లు వేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి సాల్ట్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ స్టాండ్ని ప్రీ హీట్కి పెట్టుకొని ప్లేట్లోకి ఈ విధంగా నెయ్యి రాసుకోవాలండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడొచ్చు. ఈ విధంగా బ్యాటర్ని వేసేసుకొని ప్రీ హీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్ని సెట్ చేసుకొని 10-15 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి.